మీరు మేడారం వస్తే మెయిన్ ఇక్కడ చూడదగింది ఏంటంటే బాయకపేటలో అక్కడ పూర్వం మేడారం జాతర అదే ప్రాంతంలో జరిగేది కాబట్టి ఆ ప్రాంతం చూడొచ్చు. తాడ్వాయిలో ఉన్న బాయకపేట కంకవనంలో సమ్మక్క ఒక పుట్ట దగ్గర దొరికింది అని చెప్తారు. ఆ ప్రాంతం ఇదే. మీరు గనక మేడారం వస్తే ఈ బాయకపేటలో ఉన్న ఈ ప్రాంతాన్ని మాత్రం దర్శించుకోవడం మర్చిపోవద్దు. ఈ పుట్ట దగ్గర వెలిగే దీపము ఆనాటి కాలం నుంచి ఇప్పటి వరకు వెలుగుతూనే ఉంది. ఇక్కడున్న ఆదివాసీ కోయలు ఈ ఆచారాన్ని పాటిస్తూ ఇన్ని రోజులు ఇలానే దీన్ని మెయింటైన్ చేసుకుంటూ ఆదివాసీ యొక్క మూలాలను మర్చిపోకుండా జ్ఞాపకంతో ప్రజలకు తెలియచేయాలి అని చెప్పేసి ఈరోజు నేను మీకు ఈ వీడియో అనేది చూపిస్తున్నాను. గైస్, స్కిప్ చేయకండి, నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ. అంతేకాకుండా ఇక్కడ సార్లమ్మని తీసుకొచ్చే కన్నయ్యపల్లి చూడండి. కన్నపల్లి గైస్, ఇక్కడ నుంచే హనుమంతుడిని, అంతేకాకుండా సారలమ్మ దేవాలయం కూడా ఇదే. ఇక్కడ నుంచే జాతర మొదటి రోజు పడిగల్ని తీసుకురావడం కూడా జరుగుతుంది. చూశారు కదా, ఇదే సారలమ్మ దేవాలయం. దాని తర్వాత మేడారం జాతర వస్తే మీ మ్యూజియం ఇవన్నీ మీరు చూస్తారు కాబట్టి దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మేడారం మెయిన్ కమాన్ దగ్గర ఉన్నాము మనము. చూశారు కదా జంపన్న వాగు. ఈ ప్రాంతంలో చూసారా కాయిన్స్ గురించి సెర్చ్ చేస్తున్నారు. జంపన్న వాగులో సౌకర్యాలు మంచిగా కల్పించారు. వచ్చిన భక్తులందరూ కాయిన్స్ అనేటివి ఇలా నీళ్ళలో వేయడం వల్ల అవి తుప్పి పట్టేసి వాటర్ కలుషితమయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు కాయిన్స్ ఏంది వేయద్దు అనుకుంటున్నాను. నుంచే మనము మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర జరిగే ప్రదేశము మరియు దేవాలయ ప్రాంతం అటు సైడే. అక్కడ చూశారు కదా, ఈ ప్రదేశం కూడా చూడండి. ఇది జంపన్న గద్దె, అది నాగులమ్మ గద్దె. నాగులమ్మ జంపన్న అనేది ఏంటంటే, నాగులమ్మ అనేది పగిడిద్దరాజులకు రెండో భార్య అయిన తన గద్దె అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. మరొకటి జంపన్న గద్దె. యాక్చువల్లీ దీన్ని సంపన్న వాగు అంటారు. జంపన్న అనేది కాకతీయులతోటి జరిగే యుద్ధంలో ప్రాణాలు అర్పించిన ప్రదేశం ఇది కాబట్టి దీన్ని జంపన్న వాగుగా పిలువబడుతుంది. చలో గైస్ ముందుకు. చూశారు కదా సంపంగ వాగు. జంపన్న మరణాంతరం దీన్ని జంపన్న వాగుగా పిలువబడుతుంది. ఈ ప్రాంతంలో ప్రజలు వచ్చిన భక్తులు స్నానానికి ఈ ప్రాంతానికి వచ్చారు. వాళ్ళకి ఏం కాకూడదని సేఫ్టీ బోట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దయచేసి ఈ ప్రాంతంలోకి వచ్చిన వారు నీళ్ళలో ఎవరు కాయిన్స్ చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాను. జాతర వస్తుంది కదా, జాతరకి వెళ్ళే మెయిన్ ద్వారం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎగ్జిట్ గేట్లు ఉన్నాయి ఈ సైడ్. చూశారు కదా, సండే కాబట్టి చాలామంది జనం వస్తున్నారు భక్తులు సమ్మక్క సారలమ్మని దర్శించుకోవడానికి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్ అడ్లకొండ. ఈరోజు మనం మేడారంలోని
మొదటి ద్వారం ఉన్నది కదా, ఎంట్రన్స్లోకి వచ్చాము. లోన ఎలా ఉంటుంది, ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది మనం చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ ఎంట్రన్స్లో మాత్రం మీకు ఇక్కడ ఇలాంటి ఆర్చ్ అనేది వేయడం జరిగింది. ఆదివాసీల యొక్క పూర్తి వివరాలు ఇందులో ఈ దేవాలయంలో మీకు చూడటానికి కనపడతాయి. శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర మేడారంలో మనం ఉన్నాము. దాని మెయిన్ గేట్ ఆర్చ్ ముందు ఆదివాసీ కోయకు సంబంధించిన వాళ్ళ డ్యాన్స్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా చిలకలగుట్ట మీదికి వెళ్ళి సమ్మక్క కుంకుమ భరణిగా మారిన ఆ ఘట్టాన్ని కూడా ఇక్కడ చూపించడం జరిగింది. సమ్మక్క సారలమ్మ పగిడిద్ద రాజుల పగిడలను కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. చూశారు కదా, ఇదే కుంకుమ భరణి నుంచి తీసుకొచ్చేది. అంతేకాకుండా ఊత కొమ్ముని ఊదేది కూడా ఇక్కడ చూపించడం జరిగింది. వారు వాయించే వాయించే డప్పులను కూడా ఇక్కడ చూపించడం జరిగింది. చూడండి గైస్, మీరు మెయిన్ ఎంట్రన్స్లో స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఈ సర్కిల్ని మాత్రం చూడడం మీరు మర్చిపోవద్దు. చాలా అందంగా తీర్చిదిద్దారు. సీతక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మహాజాతర రోజు ఈ ప్రాంతం ఒకటి మెయిన్ ద్వారం అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టిల్ వర్క్ జరుగుతుంది. దాని ఎదురుగా మీరు అక్కడ మెయిన్ ఆర్చ్ సర్కిల్ దగ్గర చూడడానికి జరుగుతుంది. ఏది మన చిలకలగట్ట నుంచి కుంకుమ తీసుకొస్తున్న అయ్యగారులను చూపిస్తారు. వాళ్ళ పగిడీలను అక్కడ చూపించడం జరుగుతుంది. వాళ్ళ ఆచారాలను బట్టి కొమ్ములు పెట్టుకొని డప్పులు కొట్టుకుంటున్న ఆదివాసీ ఒక కోయ జాతి వాళ్ళ ఒక డ్యాన్స్ని కూడా చూపించడం జరుగుతుంది. గాయస్, మీరు ఎవరైనా వస్తే మెయిన్ ద్వారం ముందు ఉంటుంది సర్కిల్, చూడడం మాత్రం మర్చిపోవద్దు. మెయిన్ ద్వారం అనేది ఇలా వెళ్ళాలి. మన లాస్ట్ వీడియో చూశారు కదా, జనాలు చూడండి ఈ క్యూ లైన్లో ఇలా వస్తున్నారు. మన మెయిన్ ద్వారము సమ్మక్క ద్వారం దగ్గర ఉన్నాము. ఈ పైన అనేది ఆర్చులు కొత్తగా ఇవ్వడం జరిగింది. టోటల్గా చూశారు కదా, ఈ ప్రాంతం అనేది పూర్తిగా చూడండి ఒకసారి ఎలా కనిపిస్తుందో. చూసారా ప్రాంతము, ఇవన్నీ క్యూ లైన్స్. చూసారా క్యూ లైన్స్ చూడండి. ఈరోజు సండే కాబట్టి జనాలు మ్యాక్సిమం చాలామంది వస్తున్నారు. మాకు కూడా చూపించడానికి కష్టం అయిపోతుంది. టోటల్గా పైన గంటలు అనేటివి పెట్టడం జరిగింది. గంటలు సమ్మక్క ద్వారం ఇది ఇలా టోటల్ వ్యూ చేంజ్ చేశారు. ఇక్కడ మొత్తం సీసీ రోడ్ వేయడం జరిగింది. ఇవన్నీ 31 ప్యానెల్స్ అనేటివి టోటల్ సర్కిల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లోపల కొంచెం వర్క్ జరుగుతుంది. లోపల కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. చూసారా ఎంతమంది వస్తున్నారు చూడండి, వర్క్ జరుగుతుంది. టోటల్ వర్క్ జరుగుతుంది. ఊడుస్తున్నారు. క్లీనింగ్ ప్రొవిజన్ అనేది ఇంకా జరుగుతుందండి. క్లీనింగ్ వెళ్ళడానికి దారి దొరుకుతలేదు. దారి కోసం వెతుకుతున్నా. లోపలికి వెళ్ళడానికి దారి అయితే ఒకటి దొరికింది, మరొక మార్గం. చూశారు కదా, ప్యానెల్స్ అనేవి ప్రతి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. లోనకి వెళ్ళడం అయితే చాలా కష్టంగా ఉంది గాయస్. చూసారు కదా, లోనకి వెళ్ళడం కష్టంగా ఉంది. చాలామంది వస్తున్నారు కాబట్టి జనాలు మనం చూపించలేము. అప్పుడు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి ఎంత తేడా ఉందో మీరే చూడండి. ఎగ్జిట్ గేటు వీటికి అన్ని గంటలు పెట్టడం జరిగింది చూడండి. మొత్తం ఇది ఆఖరి గద్దె. చూస్తున్నారు కదా, నా ముందు ఇక్కడ కనబడుతుంది కదా, అది సమ్మక్క ద్వారము. ఇదేమో సిద్ధపోయిన అయ్యగారు వాళ్ళకి సంబంధించిన ద్వారము. మరొకటి కనిపిస్తుంది కదా, ఇది పగిడిద్ద రాజుకి సంబంధించిన ద్వారము.
గాయస్ చూశారు కదా, ఈ గద్దెలు కూడా మీకు కనిపిస్తూనే ఉన్నాయి. టోటల్గా చాలామంది జనాలు ఉన్నారు, బట్ చూపించలేము. ఇది సమ్మక్క గద్దె. వీలైతే మీకు ఏమన్నా కనిపిస్తే చూడండి, ఎందుకంటే లోనికి వెళ్ళి మనం తీసే అంత లేదు, కనబడుతుంది అనుకుంటా. జనాలకి వెళ్ళడానికి ఇలాంటి రాగికి సంబంధించిన ఇవన్నీ పోల్స్ అయితే పెట్టడం జరిగింది. ఇది సారలమ్మ గద్దె, ఐ థింక్ కనబడుతుందని నేను అనుకుంటున్నాను. ఇలా టోటల్గా మీకు చుట్టూ కూడా ఇలాంటి పోల్స్ కూడా వేయడం జరిగింది. ఇది చూసారా, ఇది గోవిందరాజుల గద్దె. చూడండి గైస్, గోవిందరాజుల గద్దె ఇక్కడే ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది పగిడిద్దరాజుల గద్దె. ఇది గైస్ ఇదే చివరికి ఇవే మొత్తం 4 గద్దెలు అనేటివి వరుసగా ఒకటే నిలువులో ఉంటాయి. ఇక మీకు చివరిగా చూస్తే ఇక్కడ ద్వారాలు కనబడుతున్నాయి, పగిడిద్దరాజుల గోవిందరాజులవి. ఇక్కడ కూడా ద్వారాలు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఎగ్జిట్, ఇటు నుంచి ఎంట్రన్స్ ఉంది. బయట ఓన్ సర్కిల్లో మొత్తం ఇట్లా తిరగడానికి ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ మొత్తం తిరగచ్చు గైస్. గద్దెలన్నీ దర్శించుకోవడం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో మీకు భక్తులు ఇచ్చిన కొబ్బరికాయలని ఈ ప్రాంతంలో కొట్టడం జరుగుతుంది. ఎదుర్కోళ్ళు కూడా ఇక్కడే ఉన్నాయి. వాటిని చూశారు కదా, కొన్ని ఆదివాసీలకు సంబంధించిన చిత్రాలు అక్కడ గీయడం జరిగింది. ఇది ఒక ఎగ్జిట్ గేటు. మళ్ళొకటి మెయిన్ ఎగ్జిట్ మీరు ముందు కనబడుతుంది కదా, అది మెయిన్ ఎగ్జిట్. అది ఇదే మెయిన్ ఎగ్జిట్. గద్దెలందరూ దర్శించుకునే భక్తులందరూ ఈ ప్రాంతం నుంచి చివరికి వస్తున్నారు. మనం బ్యాక్ సైడ్ ఉన్న 3 ద్వారాల దగ్గరికి వచ్చినాం మనము. ఈ ప్రాంతంలో కూడా మీరు చూశారు కదా, ఆ ప్యానెల్స్ అనేవి ఫిక్స్ చేయడం జరిగింది. మనం మేడారం వస్తే ముందు మనం తెలుసుకోవాల్సింది సమ్మక్క సారలమ్మ జాతర. ఇది సమ్మక్క సారక్క కాదు, సమ్మక్క సారలమ్మ జాతర ఇది గాయస్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు మేడారం వస్తే ప్రతి ఒక్క విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఏంటిదంటే అసలు ఆదివాసీల యొక్క చరిత్ర, వాటి మూలాల గురించి ప్రతి ఒక్క విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఇక్కడ. అంతేకాకుండా నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, 2 వీడియోస్ ఉంటాయి. దానిలో పూర్తిగా ఆదివాసీల యొక్క గొట్టుగోత్రాల గురించి కానీ, అంతేకాకుండా వాళ్ళు ఎలా నివసించారో వాటి గురించి పూర్తిగా వివరించడం జరిగింది. డాక్టర్ మైపాతి అరుణ్ కుమార్ గారు వివరించారు. కాబట్టి ఆ వీడియోని చూడడం మాత్రం మర్చిపోవద్దు. భక్తులందరూ ఈ ప్రాంతంలోంచి వాళ్ళ మొక్కులు చెల్లించడానికి మొత్తం టోటల్గా అక్కడ నుంచి లైన్స్ అనేవి అయితే ఉన్నాయి. టోటల్ లైన్స్ ఉన్నాయి. భక్తులు మాత్రం ఇలా వస్తున్నారు. ఇది మీకు మెయిన్ ఎంట్రన్స్ ద్వారాలు ఇవన్నమాట ఇవి. ఇది సమ్మక్క గద్దె. ఇది ఈ సైడ్ చూస్తున్నారు కదా, ఇది సారలమ్మ గద్దె. అక్కడ ఉంది అది గోవిందరాజుల గద్దె. ఆ పక్కన పడిద్దరాజుల గద్దె. గైస్ ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సమ్మక్క మరియు పగడిద్దరాజులు భార్య భర్తలు. అండ్ గోవిందరాజు బాబాయ్ వరుస అవుతాడు సారలమ్మకి. సారక్కకు పుట్టింది సారలమ్మ, సారలమ్మకు బాబాయ్ అవుతాడు గోవిందరాజు. గోవిందరాజు వాళ్ళ అన్న పగడిద్దరాజులు. ఈ చరిత్ర అనేది ఇలా ఉంటుంది. కాబట్టి మీకు పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. గాయస్ ఇప్పుడైనా మీరు చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అందుకే మీరు ఈ మేడారం వస్తే ఇక్కడ పూర్తిగా మీకు వీటికి సంబంధించినవి ఉంటాయి, తెలుసుకోవచ్చు. ఈ ప్యానల్ చూడడం కానీ, లేకపోతే ద్వారాలు కూడా ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంది. ద్వారం కూడా ఒకటి ఉంది. సమ్మక్క ద్వారము, అంతేకాకుండా సిద్ధపోయిన వారి అయ్యగారుల ద్వారము, పగడిద్దరాజుల ద్వారము. మెయిన్ మళ్ళీ వెనకాల ఇట్లా ఉంటాయి, మొత్తం ద్వారాలతో ఉంటాయి. చూశారు కదా ఫ్లోటింగ్ ఎలా ఉందో. టుడే సండే ఫ్లోటింగ్ చాలా బాగుంది గైస్. ఎగ్జిట్లో ఉన్నాము. ఒకటి అక్కడ కనబడుతుంది చూసారా, వాళ్ళు షర్ట్ని హ్యాంగ్ చేయడం జరిగింది. వాళ్ళని గుర్తు తెలియజేయడానికి అందరూ ఆ షర్ట్ని చూసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఆ ప్రాంతంలోకి రావడం జరుగుతుంది గైస్. అలా కూడా జరుగుతుంది ఇక్కడ. చూసారా ఎగ్జిట్లో ఉన్నాను. టైం వచ్చేసి 11:15 అలా అవుతుంది. చూసారా ఎంతమంది జనం వస్తున్నారు చూడండి ఈ ప్రాంతంలోకి.
ఫుల్ ఎండ కొడుతుంది, ఫుల్ రష్ ఉంది. నా వెనక చూశారు కదా ఎంతమంది వస్తున్నారో, చాలామంది జనాలు దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది. మ్యాక్సిమం కొన్ని లక్షల మంది వస్తున్నారు. ఈరోజు సీఎం విజిట్ కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి చాలా వర్క్స్ జరుగుతున్నాయి, చాలామంది ఉన్నారు. ఎవరు వచ్చినా కూడా మండే తర్వాత వస్తే కొంచెం మంచిగా చాలామంది వస్తారు. మీరు కూడా చాలామంది హైదరాబాద్ నుంచి వాళ్ళు కూడా వచ్చారు. డెకరేటివ్ ఐటమ్ కూడా ఇప్పుడే పోతున్నారు చూడండి. మేడారంలోకి అడుగుపెట్టిన వెంబడే మీకు కనిపించే స్ట్రీట్ లైట్స్లో కూడా ఒక ఆదివాసీల యొక్క చరిత్ర అనేది పుట్టిపడుతూ ఉంటుంది. మీరు చూశారు కదా ఆ స్ట్రీట్ లైట్స్లలో ఆ పైన ఒక వృక్షం కనబడుతుంది. అది మన మేడారంలో ఒక సిద్ధపోయిన కొక్కెర వంశానికి చెందిన వృక్షం. అది దాని పక్కన ఉన్న పెరంపోయిన రాజుకు సంబంధించిన వాళ్ళొక మొక్కుకునే ఒక జంతువు ఒంటి కొమ్ము దుప్పి అని అంటారు. ఆ కొమ్ములు అనేటివి వాళ్ళ ఆదివాసి కోయ ఒక ఆచారము, డ్యాన్సులు వేసేటప్పుడు దాన్ని వాడతారు. దాని పక్కన ఉన్న చక్రం గురించి నాకు తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి.